కాకపోతే గతంలో కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా గోద్రా అల్లర్లను పూచిగా చూపి ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఈ దేశంలో తావులేదని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేశారు. అయ్యా 10 సంవత్సరాలు మోడీ గారు పరిపాలన చేశారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా గోకుల్ చాట్లో బాంబు వెళ్ళలేదు. నారిమన్ హౌస్ బాంబే లాంటి మహానగరంలో బాంబు దాడులు లేవు. ఢిల్లీ పార్లమెంటులో బాంబు దాడులు లేవు. ఎక్కడ బాంబు దాడులు లేనటువంటి పరిపాలన కొనసాగుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కానీ వీళ్ళు ముస్లింలకు ఏదైతే మయన్మార్ లాంటి లక్షద్వీపు మనకు పనికిరాదు గడ్డి మొలవని భూమి 370 ఆర్టికల్ ద్వారా ఈరోజు కాశ్మీర్ భూభాగాన్ని మొత్తము భారతదేశం యొక్క అధీనంలోకి తీసుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ భూమిని పనికిరాని భూమి పాకిస్తాన్ గిఫ్ట్గా ఇస్తామనేటటువంటి కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు నాయకులు కాదు, వీళ్ళు అభివృద్ధి కాదు. మతం పేరు మీద స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత నిరంతరం హిందువులు, ముస్లింలు లేకపోతే మైనారిటీలు మెజారిటీల పేరు మీద